అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్న ఆయన విగ్రహానికి కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ నేత కనకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో దద్దోలు రమణయ్య గౌడ్, గరికపాటి వెంకట కృష్ణయ్య, పావోలు వెంకట సత్యనారాయణ, తిరుపతి శేఖర్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కనకరాజు, బీసీ వెల్ఫేర్ విశ్రాంత అధికారి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు। ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ మహారాష్ట్రలోని కుగ్రామంలో జన్మించి ఏదైతే అణగారిన వర్గాలు ఈ భారతదేశంలో ఉన్న పేదలు విద్యను అభ్యసించాలా, విద్య ద్వారానే అన్ని రంగాల్లో అటు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు పోతారనే ఆలోచనతో ఆనాటి పెత్తందారులతో వ్యతిరేకంగా పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు। ఏదైతే ఈ భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వారు, పేదలు, మహిళలు, ముఖ్యంగా మహిళాభివృద్ధి ధ్యేయంగా ఆలోచన చేసి మహిళలకి చదువులు చెప్పించేదానికి ఆనాడు ఎవరు ముందుకు రాని పక్షంలో తన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి ఈ భారతదేశంలో మహిళలకి పాఠశాలను నిర్మించిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు। ఆమెతో పాటు నరేంద్ర మోడీ గారు ఒక వెనుకబడిన కులస్తుల వ్యక్తి కాబట్టి ఆయన ఒక మంచి ఆలోచన చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన కులస్తులకి శాసనసభలో చట్టం చేసి పంపిస్తున్నారు, కానీ పార్లమెంట్ లో, రాజ్యసభలో ఆమోదం కావడం లే। మీరు ఒక మంచి ఆలోచనతో పార్లమెంటు అదే